చెప్పాడు. ఆదాముకు ఆకలి, దప్పిక, బాధ, చింత, సిగ్గు, బిడియం అనేవే లేకుండా చాలా సంతోషంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజు ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు సృష్టికర్త అయిన దేవాది దేవునితో మాట్లాడుతున్నాడు. భూమి మీద జీవము కలిగిన ప్రతి దానికి ఆదాము పేర్లు పెట్టాడు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టాడో అదే పేరుతో ఇప్పటి వరకు పిలువబడుతున్నాయి. సృష్టిలోని జీవరాశులన్నీ జంటలుగా ఉన్నాయి. అయితే ఆదాము మాత్రం ఒంటరిగా ఏదెను తోటలో సంచరిస్తూ ఉన్నాడు. అతనికి ఎవరూ తోడు లేరు. ఆ లోటును దేవుడు గమనించి ఆదాముకు తోడును ఇవ్వాలని అనుకున్నాడు. ఒకరోజు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని యొక్క ప్రక్కటి ముక్కను తీసి దాని నుండి ఒక స్త్రీని తయారు చేశాడు. ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆ స్త్రీని చూసి ఆదాము చాలా సంతోషించాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది గనుక నారి అనబడును అన్నాడు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఆదాము హవ్వను ఎంతో ప్రేమించాడు. ఇద్దరూ ఆ ఏదెను తోటలో సంచరిస్తూ దిగంబరులుగా ఉంటూ కాలాన్ని గడుపుతున్నారు. వారు సిగ్గు అంటే ఏమిటో ఎరుగక పరిశుద్ధులై దేవునికి ఇష్టంగా ఉన్నారు. దేవుడు సృష్టించిన జంతువులలో సర్పము చాలా కుయుక్తి కలిగింది. ఒకానొక రోజు ఆ సర్పము స్త్రీ దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతూ, ఈ తోటలోని పండ్లు చాలా బాగున్నాయి. మీరు ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చా, లేక ఏ చెట్టు పండైనా తినవద్దని దేవుడు చెప్పాడా అని ఆ స్త్రీని అడిగాడు.